రేవంత్ గారు పాత కేసులు చూసి చేస్తాం. నువ్వు మాట్లాడుతుంటే రేవంత్ గారు ఏం చేస్తా రాలేదు నాకు ఏం కాదు. చూడు మనకి వైపేనా గ్యాస్ కంపెనీ ఎదుర్కొంది కదా ఇది ఆఫీసా. బతుకు తీరులు ఎలా ఉందో, కుటుంబాలు ఎలా ఉందో, ఆరోగ్యాలు ఎలా ఉందో, అభివృద్ధి ఎలా ఉంది, 2025 ఎలా ఉంది. గమనించాలి ఒకసారి. జెంట్స్ ఎవరు అడుగుతండి. దయచేసి లేడీస్ ఎవరు తొందరపడకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మధ్యలో ఉండొద్దు. రమేష్ పక్కన కేవలం మహిళలు సార్ ఒకసారి మీరు ఫస్ట్ మీరు అంటారండి. ఫ్రంట్ కంటే ఓకేనండి. వెళ్ళకండి. ఓం వక్రతుండ మహా
దగ్గర పెట్టుకోండి. చేతుల మీద చేస్తారు సార్. మైక్ దగ్గర పెట్టుకోండి సోదరా. అనుకున్న పని చేస్తారు. మైక్ అనవట్లేదు అది. దగ్గర పెట్టుకోవాలి. అనుకున్న పనులు కూడా చేసే ఉన్నాయి మీకు. అందులో తేడా లేదు సార్. కానీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇంకా పొజిషన్లో నిలబడతారు సార్. జాతకంలో కూడా ఏ తేడా లేదు. పనులు అవుతాయి మీకు సార్. తీయాలి సార్. కుటుంబం ఎలా ఉంటుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో తీయం. ఈ 2025లో ఎలా ఉంటుందో తమ పేరు మీద జాతకము తీయం. జాతకం ఎలా ఉంటుందో కృష్ణ మీడియా వాళ్ళందరూ ముందుకు వచ్చేయాలండి, లోపలికి వచ్చేయాలి. ఇప్పుడు మన మంత్రివర్యుల చేతులు ముందుకు వచ్చేయండి సార్. కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తున్నారండి సార్. నిజంగా ఇందులో మనమందరం పాలు పంచుకోవడం ఒక అదృష్టంగా భావించవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సింది. సెట్టింగ్ అన్ని పెట్టి మనం కుటుంబంలాగా అందరూ ఒక చోటు ఉండి ఈ యొక్క కార్యక్రమాలు ఎంజాయ్ చేయాలని చెప్పి ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఫుడ్, అలాగే పిండి వంటలు కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ముగ్గుల పోటీ 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి దీని మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడికి ద్రాక్షారం ప్రెసిడెంట్ గారు, అలాగే చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, అలాగే విజయలక్ష్మి గారు వాళ్ళందరూ జడ్జిలుగా ఉండి ఈ యొక్క పోటీలకి విజేతలు నిర్ణయించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే సుమారు 200 మంది పైబడి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఈరోజు సుమారు 10 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. జబర్దస్త్ టీంతో అలాగే చాలామంది ఈ యొక్క డ్యాన్స్ పోటీల్లో అవి పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇందులో గరికపాటి సూనాన్న గారికి, నాయుడు మాస్టర్ గారికి అందరికీ నమస్కారం.
కోసం నిరంతరం 24/7 కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క సంక్రాంతి వచ్చిన వెంటనే మా ఎన్డీఏ కూటమి నాయకులు అధినాయకుల ద్వారా మాకు వచ్చిన మెసేజ్ ఒకటే, అన్ని పోటీలు నిర్వహించండి. ఇటు ఎడ్లు పోటీలు, పడవల పోటీలు, గాలిపటాల పోటీలు ఇలాంటివన్నీ నిర్వహించండి. సంక్రాంతి అంటే ఒక కోడి పందాలు మాత్రమే కాదని చెప్పి చాలా ఈ సంస్కృతిని అలాగే పిండి వంటలు కూడా ఇప్పటికీ వాళ్ళు ఏ నగరాల్లో ఉన్నా ఎంత దూరం ఉన్నా సరే